నువ్వు మారుతావా లేదా చంపేస్తాను, భయంతో కన్వర్ట్ అవుతారు. ఇంకొక దాంట్లో ఏముందంటే, మీ ఊర్లో నీళ్ళు లేదా అండి, మేము ఇస్తాం డబ్బులు, డబ్బులకు లేదు అంటే ఏదో ఆశ పెట్టేసి వాళ్ళకు మత మార్పిడులు చేసేవాళ్ళు. అంటే మీరు మీ హై వాల్యూస్ని మర్చిపోయారు. కానీ గ్రౌండ్స్‌లో చాలా చోట్లలో డబ్బులు ఇస్తున్నారు అనేదే కాకుండా, కొన్ని చోట్లలో అక్కడికెళ్తేనే ప్రెగ్నెన్సీ వచ్చింది, అక్కడికెళ్తే క్యాన్సర్ తగ్గిపోయింది, అక్కడికెళ్తే మోకాళ్ళ నొప్పులు పోయినాయి. ఇదంతా చెత్త వింటున్నాం గదండీ! నేను ఒక మాట చెప్తానండి, యాక్చువల్లీ అందరూ నవ్వాలి. నేను టీవీ ఛానల్స్ చూసేదాన్ని ఇంతకుముందు. సో, బాబా బాగేశ్వర్ ధామ్ వచ్చే ముందు ఒక 10 ఇయర్స్ బ్యాక్ అనుకోండి. సో, కొన్ని ఛానల్స్ ఉండేవి 5 ఇయర్స్ బ్యాక్. ఆ ఛానల్స్‌లో ఏం చేస్తారు అంటే గట్టిగా అరుస్తారు, పిలుస్తారు, ఇలా పట్టేసుకుంటారు, ఇలా 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 పడిపోతారు. పడిపోతే దానికి హై రేటింగ్ వస్తుంది. వావ్! మ్యాజిక్ నిజంగా కదా! ఎంత ఇదంటారు. ఓకే. ఓకే. ఐ యాక్సెప్ట్. బాగేశ్వర్ బాబా ధామ్ సర్కార్ ఆర్ మన గురువులు వస్తారు. ఆశీర్వాదం నాన్న, నీకు మంచి పిల్లవాడు పుడతాడు. మన దగ్గర ఉంటుంది కదండి, అమ్మ మీరు నాకు ప్రసాదం ఇవ్వండి అంటే లడ్డు ఇస్తాను. నమ్ముతారు, అమ్మ మాకు ఇచ్చింది మాకు మంచిగా అవుతుంది అనేసి. మేము అన్నాం అనుకోండి, అంత ఫేక్ అండి, అంత ఫేక్ అండి బాబాలందరూ. బాగేశ్వర్ బాబా ధామ్ సర్కార్ మీద జరిగిన ఎన్ని జరిగాయని చెప్పండి డిబేట్స్. ఒక్కరికి పౌరుషం ఉందా అండి? ఒక్కరికి పౌరుషం అంటే ఒక్క పాస్టర్ని, ఒక ముస్లిం ప్రాఫెట్ని పిలిచి మీరు చేయండి మన నేషనల్ లెవెల్లో డిబేట్. అప్పుడు మాట వస్తుంది, క్లైబ్యం మాస్మగమపార్థ. అంత లేస్తే చాలండి, అర్థమయ్యేవాడికి అర్థమైంది. అది లేదు. ఎందుకు అంటే నేను మాట్లాడితే నా ఛానల్ బంద్ అవుతుందేమో, డబ్బు కావాలి కదా, పేరు కావాలి కదా, అండ్ నేను అందరు నన్ను మంచిగా అనాలండి, అదొక్క భావన. ట్రూత్ అట్ టైమ్స్ నచ్చకపోవచ్చు, కానీ ట్రూత్ ఇస్ ట్రూత్. అది ఎవరు చెప్తారండి? తల్లిదండ్రులు, గురువులు చెప్తారు. మీరు ఏదైనా చేస్తే మీరు తప్పు చేస్తున్నారా, ఇలా చేయకొని చెప్పేవాడు అమ్మ నాన్న గురువు ఉంటారండి. కానీ ఇప్పుడు మీకు ఆ రెస్పెక్ట్ లేదు గురువు గారి మీద. సో సెకండ్ థింగ్ ఈజ్ మూవీస్ అండి. ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నా కూడా యూత్కి ఆదర్శం ఎవరు అంటే ఖచ్చితంగా ఒక హీరో హీరోయిన్ పేరు చెప్తారు. యాక్చువల్లీ దే ఆర్ యాక్టర్స్, కానీ మనం వాళ్ళకు హీరో హీరోయిన్ అన్న పేరు పెట్టేశాము. వాళ్ళు ఏం చేస్తే అలా చేయాలి, వాళ్ళు మ్యారేజెస్ ఎలా చేసుకుంటే అలా చేయాలి, వాళ్ళు ఎలాంటి దుస్తులు వేసుకుంటే అలాంటివి వేసుకోవాలి. సో ఎవ్రీథింగ్ ఈజ్ వాళ్ళు మనకు ఆదర్శం అవ్వడం వల్ల వాళ్ళు ఎలా చేస్తున్నారో అలా మనం చేస్తున్నాం. సరే, మంచిదే. పూర్వం ఎలా ఉండేది అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక దేవాలయం గంట నుంచి మూవీ ప్రారంభమయ్యేది. ఆడపిల్ల అంటే చక్కగా చీర కట్టుకొని, లంగా ఉని వేసుకొని, పూలు పెట్టుకొని, ఇవన్నీ మనకు హీరోయిన్, అట్లీస్ట్ ఐ కెన్ సే హీరోయిన్ అని అనిపించేది. తర్వాత గొడవలు జరిగి ఒక భర్తతో ఎలా ఉండాలి, గొడవ పడకూడదు, నీ బిడ్డకు నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నీ భర్తకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, లేదంటే అబ్బాయి చెడుగా ఉంటే భార్యకి, ఇట్లాంటి ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న మూవీస్ అన్న అట్లీస్ట్ ఉండేవి. ఇప్పుడు కనుక చూస్తే మ్యారేజ్ అన్న కాన్సెప్టే రాదు. మ్యారేజ్కి ముందు లవ్, అదన్నా మంచిది, దానికన్నా ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ చూపిస్తున్నారు. సో మనకు ఆ మూవీస్ సెట్ చేస్తున్నాయి ఒక ఆదర్శం అనమాట. సో మీరు దాన్ని ఆదర్శం అనుకొని నడిస్తే అదే కదా. మనకు రాముడు ఆదర్శంగా ఉండాలి, మనకు ఛత్రపతి శివాజీ ఆదర్శంగా ఉండాలి, ఎంతో వీరు మనకు ఆదర్శంగా ఉండాలి. అవన్నీ పోయి మీరు సినిమాస్ని ఆదర్శం పెట్టుకుంటే అదే కదా. సరే, బాగుంది. దాని వెనక ఎవరు పనిచేస్తున్నారు మనం అర్థం చేసుకోం కదా. దాని వెనక ఎవరు పనిచేస్తున్నారు చాలా క్లియర్ కట్గా చూస్తే, ఒక రిలీజియన్ నార్త్ బాలీవుడ్ని రూల్ చేస్తుంది, ఒక రిలీజియన్ సౌత్ని రూల్ చేస్తుంది. నేను బాగా స్టడీ చేసి చెప్తున్నాను, దిస్ ఇస్ దేర్. మీరు కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగడం లేదు అంటే పిల్లి పాలు తాగట్లేదని కాదు కదండి, తాగుతుంది. ఓన్లీ థింగ్ ఈజ్ యూఆర్ స్కేర్డ్ ఆఫ్ సంథింగ్, ఆర్ యూ డోంట్ వాంట్ టు యాక్సెప్ట్, ఆర్ యూ వాంట్ టు బి గుడ్ సెక్యులర్ పర్సన్. బట్ ఇఫ్ యు ఆర్ ఎ ప్రౌడ్ సనాతని, మీరు కళ్ళు తెరిస్తే చాలు మీకు అన్నీ కనిపించేస్తాయి. సో నిజంగా మన జీవితం బాగుండాలి, నాకు దేశం ఏదో ఇచ్చింది, నా తల్లిదండ్రులు నమస్కారం చేసే సంస్కారం నాకు ఇచ్చింది, పరస్త్రీ మాతృవత్ అన్న సంస్కారం నాకు దేశం ఇచ్చింది అన్న కొంచెం వాల్యూస్ కనుక లేచిన మనిషిలో, కృతయుగం ఇంత దూరం పోవాల్సిన అవసరం ఏం లేదు. కానీ జస్ట్ 100 సంవత్సరాల క్రితం ఛత్రపతి శివాజీ లాంటి మహారాజులు రక్త తర్పణం జరిగింది ఈ భూమి మీద. ఈ సాక్రిఫైస్ని కూడా జస్ట్ కనీసం ఒక 100 ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోరా. ఎప్పుడో జరిగినటువంటి దాని గురించి కాకపోయినా ఈ సాక్రిఫైజెస్ కూడా హిందుత్వం 14 రోజులంట ఆయనని కోసి కారం పెట్టి లైవ్లోనే ఆయనని కట్ చేస్తా సంభాజీ మహారాజ్ని. జస్ట్ మతం మారమంటే మారలేదు. ఏంటి ఈరోజు ఒక చిన్న పుస్తకంలో నుంచి చూసి మతం మార్చేస్తారా? అంత ఈజీయా అసలు ఒక సనాతనం నుండి నువ్వు అలా వెళ్ళటం అనేది? మొన్నెవడో పాస్టర్ కూస్తూ ఉన్నాడు, ఆడది మహాలక్ష్మి లాగా రెడీ ఉన్నప్పుడే మల్లెపూలు పెట్టుకుంటుంది. అది పెట్టుకుంటే ఇప్పుడు ఆమె
అలా కనపడుతుంది అని అన్నారు. దాని మీద ఎలా స్పందిస్తారు? పూతన ఎప్పుడైతే బాలకృష్ణుడికి విషం దాపడానికి వస్తుంది కదండి, అప్పుడు వర్ణన చేశారన్నమాట. షీఈ్ పుట్టింగ్ ఫ్లవర్స్ ఇన్ హర్ హెయిర్ అనేసి వస్తుంది మనకు. ఆ చరిత్ర మనం మర్చిపోయాం కదా. ఇప్పుడు మనకు నేను చెప్పాను కదండి, ఆదర్శము హీరో హీరోయిన్స్ అవ్వడం వల్ల ప్యాంట్ షర్ట్స్ వేసుకుంటే మనం వీఆర్ ఎడ్యుకేటెడ్. ఎన్నో నేను చూశాను రీల్స్లో కూడా, చాలా మాల్స్లో లేదంటే కొన్ని ప్లేసెస్లో చీర కట్టుకుంటే అలౌడ్ లేదు, ధోతి వేసుకుంటే అలౌడ్ లేదు అవును. అనేసి మనం చూస్తున్నాం. తమిళనాడులో రీసెంట్గా ఎగ్జామ్ రాసే అబ్బాయికి జనేవ్ వేసుకుంటే నువ్వు అలౌడ్ లేదు అని చెప్పారు. సో వెన్ యూఆర్ అలౌవింగ్ అదర్ పీపుల్ టు వేర్ వాట్ ఎవర్ దే వాంట్, మీరు ఒక బ్రాహ్మణ్ని తను జస్ట్ ఒక థ్రెడ్, అది కూడా లోపల ఉంటుంది కదా షర్ట్ లోపల. అది ఈ భారతదేశం ఈ కల్చర్. భారతదేశంలో ఎవరు ఎందుకు ఎలా చేస్తున్నారు అంటే 2 things అండి. ఒకటి సినిమా ఎఫెక్ట్ చాలా ఉంటుంది. సెకండ్ థింగ్ ఈజ్ పొలిటికల్. హూ ఈజ్ రూలింగ్ యువర్ కంట్రీ? యథా రాజా తథా ప్రజ. రాజు ఎలా ఉంటే ప్రజ అలా ఉంటాడు. మీకు నిజంగా ఒక మాట అడుగుతానండి. ఇప్పుడు మీరు సనాతన్ పాస్టర్ ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, ధైర్యం ఉంటే చెప్పండి. 10 years బ్యాక్ ఎవరికన్నా ధైర్యం ఉందా జై శ్రీరామ్ అనడానికి మన భారతదేశంలో? చాలా తక్కువ. నేను చెప్తానండి. ఈరోజు వేదికల మీద ప్రారంభిస్తేనే జై శ్రీరామ్తో ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు అందరు జై శ్రీకృష్ణ అంటున్నారు, జై శ్రీరామ్ అంటున్నారు. ఇప్పుడైతే భారత్ మాతా మందిర్, శ్రీరామ్ మందిర్ వర్డిక్ట్ వస్తుంది అంటే, నేను చాలాసార్లు రేపు మీ క్లాస్ లేదమ్మా, రేపు మీరు బయటికి రావద్దమ్మా, రేపు వర్డిక్ట్ ఉంది అని చెప్పి హైదరాబాద్ ఆల్మోస్ట్ బంద్ పెట్టేవాళ్ళండి. వెరస్ ఆ రామ్ మందిర్ వర్డ్ వచ్చింది మన సైడ్, భూమి పూజనమైంది, రామ్ మందిర్ కట్టేశారు, అండ్ హైదరాబాద్లో ఇంత పీసా అంటే నేను బిలీవ్ చేయలేకపోయాను. యథా రాజా తథా ప్రజ. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ఏబుల్ టు సే జై శ్రీరామ్. కానీ నవేడేస్ కొంతమంది జనాలైనా సనాతన ధర్మాన్ని తెలుసుకుంటున్నారు, జై శ్రీరామ్ అంటున్నారు, భక్తి వైపు నడుస్తున్నారు అనిపిస్తుందా? ఖచ్చితంగా చాలా పెరుగుతుంది. ది లాస్ట్ 5-10 years నుండి. ఓన్లీ ఫ్రమ్ 5-10 years. ఎందుకంటారు? యథా రాజా తథా ప్రజ. జై బీజేపీ అంటారా? బీజేపీ కాదు, బట్ అఫ్ కోర్స్ మోదీ. అంతే కదా. అఫ్ కోర్స్ మోదీ. ఎందుకంటే బీజేపీ అండి, నేను పార్టీ వాదిని కాదు. ఏ పార్టీలో ఎవరు వచ్చినా కూడా నా దేశాన్ని, నా సంస్కృతిని సంరక్షిస్తారు అంటే నేను వాళ్ళకి సపోర్ట్గా ఉంటాను. రాహుల్ గాంధీ కూడా చేస్తారు అంటే నాకు సపోర్ట్గా ఉంటాను. చేస్తారంటారా? చేయరు ఆయన. ఏ అంటే అర్థం కాదండి, ఆయన ఏం చేస్తారు చెప్పండి. మేడం, ఇందాక అన్నట్టు డాక్టర్స్ అందరికీ రాంగ్ అని ప్రూవ్ చేస్తూ మెడిసిన్స్ ఇవన్నీ ఉంటేనే భారతదేశ యొక్క ఆధునికత గురించి మాట్లాడాలంటే యోగాకు ఉన్న ప్రాముఖ్యత చెప్పాలి అంటే ఏం చెప్తారు? నవ్ డేస్ వీఆర్ టర్నింగ్ బ్యాక్ అగైన్, ఆ రూట్స్ని గుర్తు చేసుకుంటున్నారు అందరూ. అంటే యోగాకు ఉన్న ప్రాముఖ్యత గురించి ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేస్తున్నారు. నిన్న మొన్న చూసాం. ఏం చెప్తారు యోగాకు ఉన్న ప్రాముఖ్యత? ప్రవచనం చెప్పడం ఒకటండి. నా లైఫ్లో నిజ జీవితం చెప్తే దట్ విల్ బి బెటర్ కదా మనం చేసింది. సో నేను నా కాలేజ్ అయిన తర్వాత నాకు బాగా టెన్షన్ అయింది, చదువుకోవడం ఇది. నేను కొంచెం లావుగా కూడా అయిపోయాను, బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అనమాట. టిప్స్ ఇవ్వండి. లావుగా నేను కూడా ఉన్నట్టున్నాయి, ఇప్పుడు తగ్గాను. సో నిజంగా నేను చాలా ఇట్లా ఉంటే మా ఇంట్లో యోగా స్టార్ట్ చేయంటే, అబ్బాయి యోగా ఏంటి ఎప్పుడో పాతకాలం నేను అనుకున్నాను. ఓకే, సో అప్పుడు రామ్దేవ్ బాబాది కొత్తగా వచ్చేదనమాట, రోజు వచ్చేది. మా నాన్నగారు ఏమంటే చూస్తే అన్నారు. సరే అని ఒకరోజు ఇంకా అనిపించింది, సరే ఏదో స్టార్ట్ చేద్దాంలే అనేసి. హెల్త్ పాడైంది, నాకు టైఫాయిడ్ వచ్చింది. ఐ స్టార్టెడ్ యోగా చేసిన తర్వాత ఆఫ్టర్ 6 months ఇది నేనేనా అనిపించింది నాకు, నా శరీరం. నేను అంత ఫ్లెక్సిబుల్గా అయిపోయాను. ఐ యూస్ టు డాన్స్ యాక్చువల్లీ, బట్ యోగా చేంజ్డ్ మీ అ లాట్. నా శరీరం కాదండి, నా మానసికంగా కూడా నాకు మార్పులు వచ్చాయి. నేను ఏం లేదు, చిన్న చిన్న ఆసనాలు, దెన్ సూర్య నమస్కారం అండ్ ప్రాణాయామం చేసేదాన్ని. ఇట్స్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. లాట్ ఆఫ్ చేంజ్. నేను ఎంతోమందికి చెప్పాను డయట్ అది ఇది ఏమేమో. ఇప్పుడు చూడండి ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా ఎక్సర్సైజ్ అంటే కొత్తగా ఏదో చూపిస్తారు. మనం కనుక ధ్యానంగా ఆలోచిస్తే, మంచిగా ఆలోచిస్తే, అది ఏదో చిన్న ఎక్సర్సైజ్ కట్ ఫ్రమ్ సూర్య నమస్కారే ఉంటుంది. ఒక పోస్టర్ కట్ చేస్తారు, కొత్తది చిన్న చూపిస్తారు, అది హిట్ అవుతుంది. కానీ ఇది మనం ఓల్డ్ ట్రెడిషన్ అనేసి దాన్ని చేయడం లేదు. బట్ నేను ఛాలెంజింగ్గా చెప్తాను, ఓన్లీ సూర్య నమస్కారం చేయండి, అసలు మొత్తం బాడీ చేంజ్ అవుతుందండి. ఎన్ని అవర్స్ చేయాలి ఎవ్రీడే? అంటే ఒక మిత్రాయ నమః, రవయ నమః, సూర్య నమః, ఇలా ఒక 13 నేమ్స్ ఉంటాయి. సో అలా ఒక 12 అంటే ఒక సెట్ అనుకోండి. మినిమం 2 sets చేసినా కూడా చాలు. అంటే 20 minutes ఆఫ్ సూర్య నమస్కార్, 2 sets. అంటే యూజువల్లీ యోగా అనేది 1 hour చేయాలా, 20 minutes? 20 minutes ఇస్ ఎనఫ్. అంటే మేము మనకందరికి ఒక ప్రాబ్లం, టైం లేదు అని అంటారు కదా, 20 minutes చేస్తే చాలు. అండ్ బెస్ట్ థింగ్ ఈజ్ ఇంకా ప్రాణాయామం దాంతో కనుక యాడ్ చేయగలిగితే చాలు. లేదు అంటే అట్లీస్ట్ సూర్య నమస్కారం చాలామంది చేసేటప్పుడు, ఇప్పుడు ఇలా వెనక చేసేటప్పుడు బ్రీత్ అవుట్ అంటారు కదా, అలా అంటే అంత అవగాహనతో మీరు చేస్తున్నారు అంటే చేయండి. మీరు బ్రీతింగ్ మీద ఇంకా ప్రాసెస్ నేను చేయలేకపోతున్నా అంటే సెపరేట్గా 15-20 minutes ప్రాణాయామం కూడా చేస్తే చాలా మంచిది. నాకు చాలా తేడా వచ్చింది. జిమ్ వర్సెస్ యోగా అంటే ఏం చెప్తారు?
నేను యోగా చేశాను కాబట్టి నాకు యోగా ఖచ్చితంగా మంచిదని నేను చెప్తాను. ఓకే. దెన్ టెక్నాలజీ, డాక్టర్స్ అండ్ యోగాని కంపేర్ చేస్తూ చెప్పాలంటే ఏం చెప్తారు? యోగా వల్ల నిజంగానే ఆరోగ్యంగా ఉంటాము అనేది ఒకటైతే, ఎంత ఆరోగ్యంగా ఉంటాము, అసలు అనారోగ్యం పాలవ్వకుండా ఎలా ఉంటాం చెప్పండి? ఒకటైతే నాకు మా గురుగారి ప్రెజెంట్ ఎగ్జాంపుల్ అండి. మా గురుగారు 76 ఇయర్స్ ఓల్డ్. ఈజ్ ద ట్రెజరర్ ఆఫ్ అయోధ్య రామ్ మందిర్ గురుగారు. అని ఇప్పటికి చూసినా అందరూ 40 ఇయర్స్ అంటారండి. 40 ఇయర్స్ అంటారు. ఈ 76 ఇయర్స్ ఓల్డ్. అందరికి యంగ్ ఉండే టిప్స్ కావాలి కదా. మా గురుగారు అడిగితే ఒకటే అంటారు, నువ్వు ఎప్పుడు స్వస్థ రహో మస్త్ రహో వ్యస్త రహో. అంటే మంచి పనుల్లో, అంటే మనం అందరం బిజీగా ఉన్నాం కానీ నాన్ సెన్స్ పనుల్లో. హీఈస్ బిజీ ఇన్ గుడ్ థింగ్స్. మంచి పనుల్లో వ్యస్త అంటే బిజీ ఉండండి. సెకండ్ థింగ్ ఈజ్ స్వస్థ రహో. ఆ మంచి హెల్త్ ఉండడానికి కారణం పొద్దున సూర్య నమస్కార్ చేయండి. మా గురుగారు చెప్తున్నాను నేను. సూర్య నమస్కార్ చేయండి అంటారు. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మస్త్ రహో అంటే హ్యాపీగా ఉండండి. అది మనం ఉండము అంటే ఏం లేకున్నా కూడా మనకు ఏదో టెన్షన్ కావాలి. ఏం లేకున్నా కూడా టెన్షన్ కావాలి మనకు. వీఆర్ చూసింగ్ టెన్షన్ యాక్చువల్లీ. యూ చూజ్ హ్యాపీనెస్, హ్యాపీనెస్ విల్ చూజ్ యూ. ఇండియన్ కల్చర్లో త్రేతాయుగంలోనైనా, దాపరయుగంలో అయినా, ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. ఈ టెంపుల్స్ అనే వాటికి ఉన్న చరిత్ర ఏంటి? దేవుణ్ణి కొలవడానికి కొలువై ఉన్న ఆలయాలు ఓకే, బట్ ఎందుకు వచ్చే ఈ కల్చర్? వాట్ ఈస్ టెంపుల్ అండ్ వై వీఆర్ బీయింగ్ బ్యాక్ ఆఫ్ ఇట్ అంటే ఏమంటారు మీరు? భారతీయ అంటే మనము సంస్కృతి అనేది అయితే అంటామండి. దానికి ఒక కల్చర్ అనమాట. అంటే కొన్ని రూల్స్ ఉంటాయి మనకు. ఎప్పుడు రూల్స్ అంటే ఏంటిది? ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎలా ఉండాలి. సో ఇవన్నీ మనకు చెప్పింది వేదాస్. ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎలా తినాలి, ఎంత తినాలి, ఇవన్నీ జస్ట్ టు బీ హెల్దీ. మ్యారేజ్ చేసుకుంటాం అంటే ఫ్యామిలీ, లేదంటే ఇంట్లో ఉన్నారు మీరు, అమ్మ నాన్నతో ఎలా ఉండాలి, అక్క చెల్లెలతో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఇవి సామాజిక వాల్యూస్. నీ పర్సనల్ లైఫ్లో నువ్వు ఎలా పెట్టుకోవాలి, నువ్వు పర్సనల్ డెవలప్మెంట్ కోసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒకటి ఎలా ఉండాలి, నువ్వు ఎలా చింతన చేయాలి, ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ టైంలో నువ్వేం చేయాలి, ఇలాగా పర్సనల్ డెవలప్మెంట్ కానివ్వండి, సామాజిక డెవలప్మెంట్ కానివ్వండి, పారివారిక డెవలప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మంచిగా ఉంటాయి. ఇవన్నీ మనకు దేంట్లో చెప్పాయి అంటే వేదాస్లో చెప్పబడ్డాయి. ఆ వేదాస్లో చెప్పింది మనకు పురాణాస్లో చెప్పారు. సో ఇది సంస్కృతి, ఇది అంటే ఒక జ్ఞానము, నాలెడ్జ్ అనమాట. ఇది తరతరాలుగా వెళ్ళడానికి కొన్ని సెంటర్స్ ఉండాలి. లైక్ సిగ్నేచర్ స్టూడియోస్ అంటే యువర్ చరిత్ర ఫ్రమ్ యువర్ ఐస్ అంటున్నారు కదా, యువర్ స్టోరీస్ త్రూ యువర్ ఐస్. సో అవర్ స్టోరీ ఆఫ్ భారత త్రూ పురాణాస్. ఎలా తెలిసేది అంటే దానికి ఒక ఆఫీస్ కావాలి కదా. సిగ్నేచర్ స్టూడియోస్కి ఒక ఆఫీస్ ఉంది, ఇక్కడే మీ పని జరుగుతుంది, ఇక్కడి నుంచి పని జరుగుతున్నాయి. అలాగా మనకు ఒక సెంటర్స్ ఉండేవి. ప్రతి గ్రామానికి ఒక సెంటర్ ఉండాలి. ఏముండాలి, దానికి ఒక అధిష్టాతృ దేవత ఉండాలి, అంతే కదండి, ఒక బాస్ ఉండాలి. దెన్ గ్రామ దేవత అనే కాన్సెప్ట్ మన దగ్గర శివపురాణంలో అన్ని పురాణాల్లో వస్తుంది. ఏ గ్రామంలో దేవాలయం లేదో అక్కడ ఉండకూడదు. అంటే మీకు సెంటర్ ఉండాలి ఫర్ యువర్ కల్చర్, ఫర్ యువర్ డెవలప్మెంట్, ఓన్ డెవలప్మెంట్, ఫ్యామిలీ డెవలప్మెంట్, సొసైటీ డెవలప్మెంట్, దస్ ద వరల్డ్ డెవలప్మెంట్. ఒక సెంటర్ ఉండాలి. వాట్ ఈస్ దట్? టెంపుల్స్ యూస్ టు బి ద థింగ్ అనమాట. ఎందుకు సెంటర్స్గా ఉండేవి? అక్కడ మెయిన్గా వేదాస్ నేర్పించేవాళ్ళు. వేదాస్ ఇజ్ ఈక్వల్ టు లా అండి. అంటే ఇప్పుడు మనం కాన్స్టిట్యూషన్ని లా అంటాం. ఐఎమ్ నాట్ సేయింగ్ కాన్స్టిట్యూషన్ని బిలీవ్ చేయకండి, అది కాదు, ఇట్స్ డిఫరెంట్ థింగ్. సో వేదాస్లోనే కాన్స్టిట్యూషన్ వస్తుంది. సో మీరు వేదాస్ని ఫాలో చేయండి, అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు. అవి ఎక్కడ నేర్పించబడతాయి? మనకు టెంపుల్స్లో నేర్పిస్తారు. సో దానికి సెంటర్ ఎవరు అంటే పరమాత్మ. బ్రాహ్మణులు కూడా పరమాత్మకు దాసులుగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? అక్కడ పరమాత్మ యొక్క పూజ చేసి అక్కడ మనకు డిఫరెంట్ పూజలు జరిగేవి అనమాట, ఉత్సవాలు జరిగేవి. ఉత్సవాల్లో ఏమవుతుంది? ఫస్ట్ థింగ్ ఈజ్ గ్యాదరింగ్ అవుతుంది, సమాజం గ్యాదర్ అవుతుంది. అక్కడ ఎవరెవరు గ్యాదర్ అవుతారు అంటే అందరూ వస్తారు, సమాజంలో అందరూ అక్కడికి వస్తారు. సో గ్యాదర్ అవుతేనే కదా వాళ్ళకు ఒక వాల్యూ సిస్టమ్ అనేది చేసేది. అక్కడ ప్రతి ఒక్క సంస్కారం, మన దగ్గర వివాహాలు కూడా పూర్వము టెంపుల్స్లోనే జరిగేవి. 16 సంస్కారాస్ అంటే ఏ పూజ చేయాలన్నా కూడా అక్కడ చేసి మీ జీవితం అనేది అక్కడ ప్రారంభమయ్యేది. ఏ సంస్కారాస్ అంటే వేదిక్ మంత్రాలతో ప్రారంభమవుతాయి అన్నమాట. అక్కడ చేసేవారు. అక్కడ శాస్త్రాలు మనకు నేర్పించేవాడు. సో అన్నిటికీ కూడా సమాజం వృద్ధి చెందాలి అంటే దాని ప్రతి ఊరికి ఒక టెంపుల్ అంటే ఒక సెంటర్గా ఉండేదన్నమాట. దట్ ఈస్ ద థింగ్. టెంపుల్స్ వర్ నెససరీ. అంటే బ్రాహ్మణ్స్ వర్ నెససరీ, యజ్ఞాస్ వర్ నెససరీ, గురుకులాస్ వర్ నెససరీ. సో ఇలాగా మన సమాజం అనేది టెంపుల్స్ ద్వారా డెవలప్ అయ్యేది. సో టెంపుల్స్ వర్ దేర్ సిన్స్ బిగినింగ్ అండ్ టెంపుల్స్ వల్లే మనము అభివృద్ధి చెందేవాళ్ళము. ఇప్పుడు టెంపుల్స్ని మన లైఫ్ స్టైల్కి ఎలా తీసుకున్నారు అని అంటే వెళ్ళి కొబ్బరికాయ కొట్టాలి, ప్రసాదం తినాలి, వచ్చేయాలి.
ఈరోజు ఉన్న కల్చర్ అలా ఉంది. అసలు నిజానికి టెంపుల్స్ మన లైఫ్ స్టైల్లో ఎలా అంతర్భాగం కావాలి అని అంటే ఏం చెప్తారు? అది కూడా మీరు కొంచెం ఎక్కువ చెప్పారు అనిపించింది, సారీ. అసలు టెంపుల్కి ఎంతమంది వెళ్తున్నారండి? అంతే కదా, శివరాత్రి ఉంటే వెళ్తాము, ఏదో ఒకరోజు పుట్టినరోజు ఉంటే వెళ్తాము, మా మ్యారేజ్ డే ఉంటే మేము వెళ్తామండి అంటారు. రోజు టెంపుల్కి ఎంతమంది వెళ్తారు? రోజు టెంపుల్కి వెళ్తున్నారు అంటే మార్పు వస్తుంది. ఏదో ఒక ఉత్సవం రోజు ఒక రోజు కాదు. ఎందుకంటే చాలామంది అనుకుంటారంటే ఆ రోజు ఒక్కరోజు మాత్రమే అక్కడ ఏదో పవర్ ఉంటుంది అనుకుంటారు. నో, టెంపుల్ ఈజ్ ఆల్వేస్ పవర్ఫుల్. చాలా సింపుల్ లాజిక్. టెంపుల్ ఎందుకు వెళ్ళాలి అని అడిగినప్పుడు ఏం చెప్తారు మీరు వాళ్ళకి? యూ వాంట్ చేంజ్, నిన్ను నువ్వు తెలుసుకోవాలి, నీ లైఫ్లో బెటర్ చేసుకోవాలి అంటే నువ్వు టెంపుల్కి వెళ్ళాలి. ఒకటే చెప్తానండి, మా నాన్న పిఎం అండి అంటే మనకి ఎంత ధైర్యం ఉంటుందండి. మంత్రి పెద్దవాడు, లేదంటే ఒక బిజినెస్ మ్యాన్ ఏదన్నా పెద్దవాడు అంటే ధైర్యం ఉంటుంది. అలాంటిది నా తండ్రి నా భర్త, అహం బీజ పిత అని అంటారు పరమాత్మ కృష్ణుడు. నువ్వెవరు అంటే ఐ బిలాంగ్ టు కృష్ణ, నా పరమాత్మ నా తండ్రి అని తెలుసుకున్నాం అనుకోండి, వి ఫీల్ పవర్ఫుల్, ఇమ్మెన్స్ పవర్. భక్తుల్లో ఒక గుణం ఉంటుందండి, భక్తి ఉంది అంటే భయం ఉండదు అనమాట. మరి మేము ఇంత నిర్భయంగా ఎలా ఉండగలుగుతామంటే, నీకు తెలుసా అసలు నేను ఎవరు? నేను ఎమ్మెల్యే కొడుకుని అంట, ఇట్లా అంటారు కదండి సినిమాలో డైలాగ్. అలా మేము భక్తిలో అనమాట, నేను తెలుసా నీకెవరు? నేను నరసింహస్వామి కన్యానండి నేను అంటాను. సో ఆ పవర్ మాలో వస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది ఏదన్నా చేయడానికి. నాకు ఏదన్నా అంటే నేను పర్సనల్గా నాకు ఏదన్నా డౌట్ వచ్చినా కూడా ఐ రిఫర్ శాస్త్రాస్ నాకు ఏం చెప్తే, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను ఎలా ముందుకు వెళ్ళాలి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళానండి. మై గురు అండ్ మై శాస్త్రాస్. నా లైఫ్లో ఇప్పుడు దాకా నాకు అవే నాకు ముందు నడిపాయి ఎలా వెళ్ళాలి అనేసి. మీరు ఒక్కసారి దాన్ని గైడ్ బుక్ తీసుకోండి, టెంపుల్ని, శాస్త్రాస్ని, స్క్రిప్చర్స్ని. యూ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్. లక్షలు మీరు నేను రీసెంట్గా నేను పేరు తీసుకోను కానీ చాలామంది యూట్యూబ్ ఛానల్స్ బిజినెస్ చేస్తుంటారు కదా, వాళ్ళ 50,000 కడతారు, 4 lakhs కడతారు, 3 lakhs కడతారు, మా లైఫ్ చేంజ్ చేయండి అంటారు. నథింగ్ విల్ చేంజ్ యువర్ లైఫ్, యువర్ సెల్ఫ్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఆ గైడెన్స్ మీకు టెంపుల్కి వెళ్తే వస్తుంది. టెంపుల్కి వెళ్ళడం అంటే బిగినింగ్. పురాణాస్తో కనెక్ట్ అవ్వండి, స్టోరీస్ చదవండి, హిస్టరీ చదవండి, అర్థం చేసుకోండి, లైఫ్ మారుతుంది.